హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో థామస్ షెల్బీ బాడీ లాంగ్వేజ్ డీకోడ్ చేయడానికి ట్రై చేద్దాం. బట్ అంతకన్నా ముందు ఐ నీడ్ టు క్లియర్ ఫ్యూ థింగ్స్. ఈ మధ్య బాగా పాపులర్ అవుతున్న ఇంటర్నెట్లో చూస్తూ ఉన్నాం, లైక్ ఆల్ఫా సిగ్మా మెయిల్స్. మీరు ఈ ట్రాప్లో పడకండి. మస్కులాంటి షోకేస్ చేసి రూడ్ యాటిట్యూడ్తో బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు. అసలు ఇంటర్నెట్ జెన్జీ పదాలకి దూరంగా ఉండండి. కమింగ్ టు అవర్ వీడియో, పీకీ బ్లెండర్ షోలో థామస్ యాటిట్యూడ్, ఆ వైబ్, వే ఆఫ్ బిహేవియర్, ఆ వే ఆఫ్ వాకింగ్, వే ఆఫ్ స్పీకింగ్ అంతా వేరే లెవెల్ ఉంటుంది. ఒక కైండ్ ఆఫ్ వైబ్ వస్తుంది. టేక్ పాజెస్. థామస్ని అబ్జర్వ్ చేస్తే మీరు ఇది గమనించి ఉంటారు. థామస్ ఎప్పుడు ఫాస్ట్గా మాట్లాడుతూ, స్లోగా పాజ్ తీసుకుంటూ, హడావిడి లేకుండా నిదానంగా మాట్లాడతాడు. దిస్ షోస్ డామినెన్స్ అండ్ కమాండ్ ఓవర్ హిస్ వర్డ్. Do you think I tell people things? Happy or sad? Sad. Okay, but I warn you, I'll break your heart. Already broken. స్లోగా మాట్లాడినప్పుడు మీరు చెప్పేది అనుకున్నది కూడా స్ట్రైట్గా క్లియర్గా చెప్పగలరు. అండ్ ఇలా చేయడం వల్ల ఎదుటి వాళ్ళకి మీ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. బికాస్ నౌ దే ట్రస్ట్ యువర్ వర్డ్స్. మీరు ఏది పడితే అది హడావిడిగా మాట్లాడేవారు కాదు అని మీ మీద నమ్మకం వస్తుంది. నో మ్యాటర్ హూ ఈజ్ బిఫోర్ యూ, బీ ఇన్ యువర్ ఓన్ ఫ్రేమ్. అండ్ మీకు డౌట్ రావచ్చు, అండ్ ఇలా స్లోగా మాట్లాడుతూ నిదానంగా ఉంటే ఆబ్వియస్లీ ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తారు కదా అని. ఎస్, ఇట్స్ ట్రూ. అండ్ ఇది మీరు కూడా గుర్తుపెట్టుకోండి, నెవర్ ఇంటరప్ట్ ఎనీవన్ వైల్ స్పీకింగ్. ఎవరన్నా మాట్లాడేది మనం వినాలనే, బట్ నువ్వు ఆ బేసిక్ ప్రిన్సిపల్ మర్చిపోయి ఎదుటి వాళ్ళని ఇంటరప్ట్ చేస్తే ఆబ్వియస్లీ కోపం, బాధ రావడం కామన్. ఎదుటి వాళ్ళు చెప్పేది నువ్వు విన్నప్పుడే నీ మీద ఒక ఎంపతి క్రియేట్ అవుతుంది. ఇది ఒక గ్రేట్ వాల్యుబుల్ అసెట్ లాంటిది. ఇన్ కేస్ మీరు మాట్లాడేటప్పుడు ఎవరైనా ఇంటరప్ట్ చేస్తే చెప్పండి, లెట్ మీ కంప్లీట్ ఫస్ట్ అని. ఆ తర్వాత వాళ్ళు ఏం చెప్తారో వినండి. The only person who could ever kill Thomas Shelby is Thomas Shelby himself. సో బీ ఇంట్రెస్టెడ్ వైల్ లిజనింగ్. ఒక పర్సన్తో ప్రీవియస్గా కన్వర్సేషన్ జరిగినప్పుడు ఆ పర్సన్ రిలేటెడ్ కొన్ని కీ పాయింట్స్ మీ మైండ్ మ్యాప్లో స్టోర్ అయి ఉంటాయి. ఆ ఫోల్డర్ ఓపెన్ చేసి అతను ఏం చెప్తున్నాడు, అతను ఏం చెప్పాడో, ఆ ప్రీవియస్ కన్వర్సేషన్లో ఏం జరిగిందో ఒకసారి రీకాల్ చేసుకోండి. అతన్ని ఎంపథెటిక్, సెంటిమెంటల్ ట్రిగర్ చేసే పాయింట్ని పట్టండి. అతనికి ఇంపార్టెంట్ పాయింట్ని ఏదో ఒకటి షేర్ చేయండి. తను చెప్పిన పాయింట్ని తనకి గుర్తు చేయండి. అతను చెప్పిన మాటల్ని మీరు జెన్యూన్గా విన్నారు అని ఒక రెస్పెక్ట్ పెరుగుతుంది. దీనివల్ల ఎదుటి వాళ్ళు మెస్మరైజ్ అవుతారు. లెట్ ద బాడీ స్పీక్. ఎప్పుడు నోటితోనే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు లెట్ దెమ్ అండర్స్టాండ్ త్రూ యువర్ బాడీ లాంగ్వేజ్. లెట్ దెమ్ నో దట్ యూ వోంట్ టాలరేట్ చైల్డ్స్ ప్లే. మీ డామినెన్స్ని షోకేస్ చేయండి. మీ అథారిటీని చూపించుకోండి. దట్స్ వాట్ టామీ డూస్. సో బిఫోర్ wrapping the video, let's take the key points. Take pauses before speaking and never interrupt anyone while speaking, and always be interested while listening, and always remind them about their previous conversations. Lastly, let the body speak. We'll meet soon with another interesting video. ఇలాంటి మంచి కంటెంట్, బాడీ లాంగ్వేజ్, సైకాలజీ, ఇలాంటి అనాలిసిస్ కావాలి అంటే let me know through comments, like and subscribe.